నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అవ్వాతాతలకు నెల పింఛన్ ఎకరన్నర కౌలుకు సమానం. సంక్షేమంతో పేద మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలన్నదే సీఎం అభిమతం. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గంలో గరిష్ఠిగా సంక్షేమం అందించాను. వైఎస్ఆర్ ఆసరా కింద పట్టణంలో 47.88 కోట్లను నేరుగా ప్రజలకు అందించాను. ఆసరా సంబరాల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. అధికారాన్ని సేవాభావంతో నిర్వహిస్తేనే ప్రజలకు మేలు. అందుకు తగిన అధికారుల తోడ్పాటుతోనే విజయం సాధించాం. మున్సిపల్ కమిషనర్ల ఆత్మీయ సత్కార సభలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టణంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా సంబరాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. చెంచుపేటలోని కోగంటి శివయ్య హైస్కూల్లో జరిగిన సంబరాల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని నమూనా చెక్కును అందజేశారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు వివిధ సంక్షేమ పథకాల్లో 2.53 లక్షల కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్టు తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ క్రమం తప్పకుండా పింఛన్లతో పాటు సంక్షేమ లబ్ధిని అందించినట్టు గుర్తు చేశారు. పేద మధ్యతరగతి జీవితాలకు భరోసా ఇవ్వటం, మెరుగైన జీవితం గడిపేలా చూడటం అభివృద్ధి కాదా? కేవలం రోడ్లు వేస్తేనే అభివృద్ధి అయినట్టా అని ప్రశ్నించారు. 4వ విడత ఆసరా సంబరాలు గత వారం రోజులుగా పట్టణంలో జరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం స్థానిక కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించారు. సభకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ అధ్యక్షత వహించారు. పట్టణ 28, 34 వార్డుల పరిధిలోని 285 డ్వాక్రా సంఘాలకు 2.32 కోట్ల నమూనా చెక్కును ఎమ్మెల్యే శివకుమార్ పంపిణీ చేశారు. సభలో మాట్లాడుతూ గత ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు 14,000 కోట్లుగా ఉన్న రుణాలను మాఫీ చేస్తామని హామీనిచ్చి మాఫీ చేయలేదని గుర్తు చేశారు. తన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం వడ్డీతో సహా 25,000 కోట్లకు చేరిన డ్వాక్రా రుణాలను 4 విడతలుగా చెల్లించినట్టు ఎమ్మెల్యే శివకుమార్ పట్నంలోని 1498 డ్వాక్రా సంఘాల్లోని 14,656 మహిళలకు 4 విడతలుగా 47.88 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిందన్నారు. ఆసరానే కాకుండా వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తం, ఏబీసీ నేస్తం, అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలతోనూ ప్రజలకు అండగా ఉంటోందని తెలిపారు. పెన్షన్ కార్డు ఉంటే నెల 3,000 చొప్పున ఏడాదికి 36,000 వస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఎకరా భూమికి కౌలు రేటు 21,000 నుంచి 25,000 వరకు ఉందని చెబుతూ ఆ ప్రకారం అవ్వాతాతలకు వచ్చే పింఛన్ మొత్తం ఎకరన్నర భూమికి కౌలు వచ్చినట్టేనని ఉన్నట్టేనని ఎమ్మెల్యే చెప్పారు. పెన్షన్దారులకు ప్రతి నెల 1వ తేదీన ఉదయాన్నే వాలంటీర్లతో పింఛన్లు అందజేస్తూ ప్రభుత్వం వారిలో భరోసాని నింపిందన్నారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంకల సంక్షోభంలో పడుతుందని విమర్శలు చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటూ బయలుదేరాయని ఎమ్మెల్యే శివకుమార్ అన్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీతో సహా గత ఎన్నికల్లో చేసిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చని ప్రభుత్వాన్ని, వాటి మద్దతుదారులను, ప్రజలను ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. పాదయాత్రలో ప్రజల విన్నపాలను విని ఆ ప్రకారం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పారు. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలుపుకున్నారని చెప్పారు. ప్రజలకు ఇంతగా మంచి చేస్తున్న మనసున్న ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవలసినటువంటి బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. సభలో పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు జి మానసారెడ్డి, రావి ప్రశాంతి, యాతాటి అనిల్, మొగల్ అహ్మద్ బేగ్, మట్లపూడి రాజేశ్వరరావు, పేరం సంజీవరెడ్డి, మన్నవ ప్రభాకర్, రావి శ్రీను, జిఎంఆర్ కృష్ణ, కట్ట బుల్లయ్య, మహేష్ రెడ్డి, డి బాబు, జ్యోత్స్న, నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఈ వార్డుల్లో ఉన్న 285 గ్రూపులు సంబంధించి 2,661 మంది సభ్యులకు సంబంధించి 2,32,00,000 రూపాయలని రిలీజ్ చేసే ఈ కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ స్వయం సహాయ సంఘాలు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న అక్కా చెల్లెళ్ళకి మాఫీ చేస్తాం, మేము 4 దఫాలుగా మాఫీ చేస్తాం, ఆ డబ్బులు వడ్డీతో సహా చేస్తామని చెప్పి మీ అందరూ ఆశీర్వదించి గెలిచినాక ఇది 5వ సంవత్సరం. అంటే ఇప్పటికి ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాల సుమారు 9 నెలలు 10 నెలలు అవుతాము. ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో మీకు అంటే ఇక్కడ ఉన్న డ్వాక్రా సంఘాల్లో ఉన్న అక్కా చెల్లెళ్ళకి
4 రకాలుగా ఆసరాన్ని రిలీజ్ చేశారు. 14,656 మంది అక్కా చెల్లెలు డ్వాక్రా గ్రూపులో ఉన్న అక్కా చెల్లెలు 47,87,00,000 రూపాయల అమౌంట్ని మీ అకౌంట్లో ఇది ఈ తెనాలి పట్టణానికి సంబంధించి నేను చూద్దాను, అంటే మన మున్సిపాలిటీకి సంబంధించి. చంద్రబాబు ప్రభుత్వంలో అయినా మనమే, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో అయినా మనమే, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయినా మనమే. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? 12,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తారని చేయని ప్రభుత్వాన్ని మీరుండారు. 25,000 కోట్ల రూపాయలు వేసిన ప్రభుత్వంలో మీరుండారు. ఎవరు న్యాయం చేశారు? ఇది ఆలోచించాలా. ఎవరు న్యాయం చేశారు? అసలు ప్రభుత్వాన్ని ఎంచుకునేది దేనికోసం? అసలు ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ ఎలక్షన్స్లో ఈ పార్టీకి ఓటేద్దాం, లేకపోతే ఈ శివకుమార్కి వేద్దాం, లేకపోతే వీటికి వేద్దామని మనం ఎందుకు నిర్ణయించుకుంటాం? ప్రభుత్వం ద్వారా మనకి మన జీవితాల్లో ఏమైనా ఉపయోగం జరగాల? ప్రభుత్వం ఎలక్షన్స్లో ముందు చెప్పిని ఆ ఎలక్షన్స్ అయిపోయినాక మీరు ఓటేసినాక మీ ఓటుతో గెలిచిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ ఇచ్చిన హామీలు చేసిందా, చేయలేదా? ఆ చేయటం ద్వారా మన కుటుంబాల్లో లబ్ధి జరిగిందా, జరగలేదా? ఇదే కదా ఆలోచించాలి. మొదటి సంతకం 2,250, రెండో సంవత్సరం 2,500, మూడో సంవత్సరం 2,750, 4వ సంవత్సరం మొన్న జనవరి నెల 3,000 రూపాయలు. ఇది నిజమా కాదా? ఇప్పుడు ఎంతమందికో తెలుసా పెన్షన్ వస్తుంది? గత తెలుగుదేశం ప్రభుత్వం 20,000 మందికి తెనాలి నియోజకవర్గంలో అయితే ఈ రోజు మీ శాసనసభ్యుడు అన్నామల శివకుమార్ ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్న అవ్వాతాతలకు కానీ, వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ 37,474 మందికి 1వ తారీఖు పొద్దున్నే 10,86,00,000 రూపాయల్ని ఆ పెన్షన్ రూపంలో వాలంటరీ పొద్దున్నే 6ంటికి 1వ తారీఖు పొద్దున్నే మీ ఇంటికి వచ్చి 3,000 రూపాయల పెన్షన్ మీ చేతుల్లో పెడుతున్నది నిజమా, అబద్ధమా? ఇప్పుడు పెన్షను 3,000. నా పేరు ఎకరం పొలం ఉంటే ఆ పొలం కౌలు ఎంత తెలుసా? సంవత్సరానికి వచ్చేది సుమారు 20,000 నుంచి 25,000 కౌలు ఇస్తారు సంవత్సరానికి కౌలు. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ పెన్షన్ కార్డు, వైఎస్ఆర్ పెన్షన్ పుస్తకం నీ చేతిలో ఉంటే నెలకి 3,000 కాడికి 12 నెలలకి 36,000 రూపాయలు నీకు పెన్షన్ వస్తుందంటే ఎకరంన్నర భూమి నీ సొంత భూమి ఉండి దాన్ని కౌలుకి ఇస్తే వచ్చేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పెన్షన్ కార్డు ద్వారా ఒక్కొక్క ఇంట్లో వచ్చేది 36,000 రూపాయలు. ఆలోచి 3,000 ఇస్తున్నది అబద్ధమా? 37,000 కుటుంబాలకు ఇస్తున్నది అబద్ధమా? వాళ్ళకు 1వ తారీఖు పొద్దున్నే తీసుకెళ్ళి ఇస్తున్నది అబద్ధమా? వాళ్ళకు 1వ తారీఖు పొద్దున్నే తీసుకుంటుంది అబద్ధమా? ఆలోచించబట్టండి. పోయిన 5 సంవత్సరాల క్రితం ఓటేసిన వాళ్ళు ఎంతమందో తెలుసా? 2 లక్షల మంది. దాంట్లో నాకు ఓటేసిన వాళ్ళు ఎంతమందో తెలుసా? 92,000 మంది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో మీ శాసనసభ్యుడు అన్నామల శివకుమార్ 2,64,000 మందికి సంక్షేమం ఇచ్చాడు. 2,64,000 మందిలో అర్హత కలిగిన ప్రతి వారికి సంక్షేమం ఇచ్చాడు. ఎవరు ఈ పార్టీ ఆ పార్టీని చేయటం? ఎవరు ఏమనుకున్నా ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడికి, మధ్య తరగతి వాడి అకౌంట్లో 2,53,000 కోట్ల రూపాయలని డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో వేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వివిధ సంక్షేమ కార్యక్రమాలు, అది అమ్మఒడి అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, విద్యాదీవెన అవ్వచ్చు, నివాస స్థలం అవ్వచ్చు, ఇలా అనేక కార్యక్రమాల ద్వారా ఎంతో దీంతో చేసి మీరందరూ కూడా ఎంతో ప్రేమతో అభిమానంతో పాల్గొని ఇచ్చిన ప్రభుత్వం, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వాన్ని మీ అందరి చల్లని ఆశీస్సులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నఫా డిపార్ట్మెంట్ అందరికీ హృదయపూర్వక
ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ లబ్ధిదారులు ఉన్నారో అవినీతి రహిత సంక్షేమ పరిపాలన తీసుకుంది మా ముందున్న లబ్ధిదారులు మీరు. మీ ముందు ఉన్నది అన్నాబత్తిన శివకుమార్ గారు. అన్నాబత్తిన శివకుమార్ గారు వెనకమాల ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ ఈ అన్నాబత్తిన శివకుమార్ గారి చేతుల మీద మీ అకౌంట్ లో మీకు పంచినది వాస్తవ కాదని మీరు మీ మనస్సాక్షి ఆలోచించమని నేను అడుగుతున్నాను. కరోనా కష్టకాలంలో వాస్తవంగా ఏం జరిగింది? ఒకడు గుంటూరు నుంచి వచ్చాడు, మాజీ శాసనసభ్యుడు. ఒకడు హైదరాబాద్ నుంచి వచ్చాడు, బ్రిప్ కేసు ఉంటే ఇక్కడ ఉంటాడు. సాయంత్రానికి పంపులు ఆపదిన 5 సంవత్సరాల దాకా హైదరాబాద్ జంపులు. కానీ శివన్న ఇక్కడే ఉంటాడు, మన మధ్యలోనే ఉంటాడు. శివన్న మన మధ్యలోనే ఉంటాడు. లోకల్ లోకల్ అన్న అంటే లోకల్ అంటే ఇదే. వీళ్ళేంటి ఇవాళ వచ్చేసి సౌతి ప్రేమ చూపిస్తున్నారు. ఎలక్షన్స్ రాబోతున్నాయి, సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు మీరు. అవినీతి రహిత సంక్షేమ గొప్ప పరిపాలన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారు 75 సంవత్సరాలు కావస్తున్నా అన్నాబత్తిని శివకుమార్ గారు ఇచ్చిన సంక్షేమ పథకం ఏ శాసనసభ్యుడు వల్ల అవ్వలేదు. అవినీతి రహిత సంక్షేమ పరిపాలన ఇచ్చారు. ఇచ్చింది అన్నాబత్తిని శివకుమార్ గారు, తీసుకుంది మీరు. మీ గుండెల మీద చేసుకొని మీరు చెప్పండి. అలాంటి నాయకులు మనకి కావాలా? లేదా మాటలు చెప్పి కేవలం ఎలక్షన్స్ టైంలో వచ్చి మళ్ళీ ఏదో హామీలు ఇచ్చి మళ్ళీ ఎలక్షన్స్ టైంలో వచ్చి నాయకులు మనకు కావాలా? మీరు ఒక్కరు అందరూ ఇది గమనించుకోవాలి. మిమ్మల్ని మాయ పెట్టడానికి వస్తారు, ఎన్నో కబుర్లు చెప్తారు. చెప్పే మాటలు వినమాకండి. చేసి చూపించే రాజకీయ నాయకుల్ని మీరు నమ్మాలి. మీడియాలు చూస్తారు, మీడియా ఏదైనా చూపిస్తుంది. మనకి మెయిన్ కావాల్సింది ఏంటి? మన కళ్ళతో చూసింది, మన చెవులారా వినింది, దాన్ని మీరు నమ్మండి. మీ లైఫ్ ఇంకా బాగుండాలి అంటే మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలి. మళ్ళీ ఇక్కడ మనకి లోకల్లో మన తెనాలి ఎమ్మెల్యే గారు అన్నాబత్తిని శివకుమార్ రావాలి. ఈ డోక్రా గ్రూపులకు సంబంధించిన రుణమాఫీ ఆసరా కింద జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ చేశారు. అట్లాగే రాష్ట్రంలో 34వ వార్డు జనరల్గా చాలా తక్కువ లిమిటెడ్ ఉన్నది. మొత్తం కలిపితే 3200 ఓట్లు ఉన్నాయి. 532 538 ఇళ్ళే మాత్రమే ఉన్నాయి. ఈ యొక్క వార్డులోనే దాదాపు జగనన్న ఆసరా కిందే దాదాపు 80 లక్షల రూపాయలు రుణమాఫీ అయిందంటే కదమ ఇతర పథకాలు మొత్తం కలిపితే దాదాపు 7 కోట్ల రూపాయలు ఒక 34వ వార్డులోనే వచ్చింది. చిరునవ్వులు చదివిస్తూ మనం ముందుకి ప్రతి వార్డులోకి వచ్చి మనకు అందుబాటులో ఉండేది లోకల్ శివన్న. మన లోకల్ శివని మళ్ళీ అత్యంత భారీ మెజార్టీతో గెలిపించుకోవడం బాధ్యత కూడా మనందరి మీద ఉంది. మళ్ళీ మంత్ర పదవి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్య అతిథిగా విచ్చేసిన తెనాలి లోకల్ శాసనసభ్యులు డైనమిక్ లీడర్ అన్నాబత్తిని శివకుమార్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్కి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 4వ విడత ఆసరా కార్యక్రమానికి విచ్చేసిన మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున 99% హామీలు నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, నాడు నేడు ఈ పథకాలన్నీ కొనసాగాలన్నా మరిన్ని పథకాలు రావాలన్నా మనందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే దిశగా పనిచేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్థానిక 21వ వార్డులో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ పనులను మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక బుధవారం వార్డులోని అంగజాలవారి వీధి, ఉప్పులూరు వారి వీధి, శివాలయం వీధి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న కాలువ పూడికతీత పనులను ఆమె మున్సిపల్ సిబ్బందితో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. కాలువలో పూడిక తీసేందుకు అడ్డుగా ఉన్న బండలను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో కాలువలు శుభ్రం చేసేందుకు వీలు లేకుండా కాలువలపై భవన నిర్మాణదారులు ఇసుక, కంకర వంటివి పోయటాన్ని గమనించిన ఆమె వెంటనే వాటిని తొలగించాలని గృహ యజమానులకు సూచించారు. అవసరమైన చోట జేసీబీతో బండలను తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజల కృపాల సంఘానికి సహకరించాలని ఆమె కోరారు. ప్రజలు తమ చెత్తను
పురపాలక సంఘం వంటి భవనాలకు అందించాలని, రోడ్లపైన కాల్వల్లో వేయకుండా ఉండాలని ఆమె సూచించారు. పరిశుద్ధ నిర్వహణపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు. నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక హెచ్చరించారు. స్థానిక 21వ వార్డులోని బలజేపల్లివారి వీధి, శివాలయం బజార్ తదితర ప్రాంతాల్లో సోమవారం మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆమె పర్యటించారు. వార్డులోని ప్రధాన మురుగు కాలువతో పాటు పలు కాల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా కాల్వల్లో చెత్త పేరుకుపోయి ఉండటాన్ని గమనించిన ఆమె సిబ్బందిని ప్రశ్నించారు. మురుగునీటి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, పని విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. కాలువ శుభ్రం చేయించేందుకు కాలువలపై అడ్డంగా ఉన్న బండలను తొలగించాలని పట్టణ ప్రణాళిక సిబ్బందిని ఆదేశించారు. అప్పలస్వామి గుడి ఎదురుగా కాలంలో ఉన్నటువంటి కూడికను జేసీబీ ద్వారా తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాధిక మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో పురపాలక సంఘానికి ప్రజలు సహకరించాలని కోరారు. మురుగునీటి కాలువల్లో చెత్తాచెదారం వేయకుండా ఉండాలని, చెత్తను పురపాలక సంఘ కార్మికులకు అందజేయాలని సూచించారు. కాలువలపై ఖాళీ లేకుండా బండలు వేయటం వల్ల కాలువలు శుభ్రం చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుందని అన్నారు. పట్టణంలో దోమలు పెరగకుండా పలు చర్యలు తీసుకుంటున్నట్లు, అందులో భాగంగా మురుగునీటి కాలువలను పూడిక తీస్తున్నట్లు ఆమె చెప్పారు. కార్యక్రమంలో ఏఈ ఆంజనేయరాజు, వైసీపీ నాయకులు తాడిబోయిన రమేష్, పెదలంక వెంకటేశ్వరరావు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున 21, 22, 24 సంబంధించిన వార్డులో గత 3 రోజులుగా తిరుగుతూనే ఉన్నాము. ఆ వార్డులో ఈ రోడ్ల మీదే మెట్లు నిర్ణయించుకోవడం, పెద్ద నాపరాళ్ళగా ఫ్లోరింగ్ లాగా చేసుకొని షాపుల్లాగా పెట్టుకోవడం జరిగింది. వాటి వల్ల ఈ సిల్ట్ బాగా పేరుకుపోయి వాటర్ అని ఆగిపోవడం జరుగుతుంది. దాన్ని ఎంత తొలగిస్తున్నాం. అలానే ప్రజలకు చెప్పేది ఏంటంటే, మాకు తీయటానికి వీలు పడేలాగా మాకు ఈ డ్రైన్స్ అనేది, ఓపెనింగ్స్ అనేది ఉంచితే మాకు ఉపయోగం, మీకు మీ ఉన్న ప్లేస్లో పరిశుభ్రంగా ఉండదు. అలానే రాబోయే రోజుల్లో కూడా సుందరతనాల్లాగా తీర్చిదిద్దామని, అలానే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఈ దోమలు అనేది ఉత్పత్తి పెరిగి దోమల మూలాన అనారోగ్యం పాలవుతున్నారు. అందువల్లే మేము ఈ స్కిల్ట్ ప్రోగ్రామ్ మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ స్కిల్ట్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అలానే ఈ వార్డుకి గడప గడప ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన ప్రజలు కూడా ఈ దృష్టి తీసుకొచ్చడం జరిగింది. ఈ మురుగంతా ఆగిపోతుంది, ఈ మురుగు వల్ల ఇలా దోమలు పోతాయి, మా పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని చెప్పడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మేము గత 3 రోజులుగా ఈ వార్డులో పర్యటిస్తున్నాము. అలానే ప్రజలు కూడా మేము చెప్పేది అర్థం చేసుకుంటారని, మాకు ఈ కాలువలు అవి తీయటానికి ఉపయోగపడేలాగా 21, 22, 23 అన్ని వార్డులకు సంబంధించిన ఈ మెయిన్ డ్రైను ఎక్కడెక్కడ ఏమైందంటే పెద్ద పెద్ద స్లాబులు పోసి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఉన్న షిల్ట్ మొత్తం బాగా పేరుకుపోయి అసలు ఎటు నీళ్లు పెద్ద పరిస్థితి లేదు. బాగా మురుగు వాసన చండాలంగా ఉంది. కాబట్టి మా సిబ్బందితోనూ మా మిషనరీ జేసీబీ తీసుకొచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసి, వాళ్ళకి మీకు ఇబ్బందిగా ఉందని, పబ్లిక్ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ పైన రాళ్ళను కొంతవరకు లేపి మనుషులు పెట్టి షిల్ట్ తీయడం జరుగుతుంది. పబ్లిక్ కూడా ఇబ్బంది లేకుండా మేము చాలా జాగ్రత్తగా చేస్తున్నాము. కాకపోతే షిల్ట్ తీయడం మటుకు తప్పక చేయాల్సి, అక్కడ కొంచెం ఇబ్బంది అయినా కూడా తప్పకుండా చేయాల్సి వస్తుంది. వాళ్ళు కూడా పబ్లిక్ కూడా మనం బాగానే సహకరిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజు ఎమ్మెల్యే గారు కూడా దీన్ని దాకా మానిటరింగ్ చేసి ఎట్లా జరుగుతుంది ఏంటంటే అడగడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ షిల్ట్ మీద కానీ, ఖాళీ స్థలాల ఉన్న చెట్లు కానీ మొత్తం శుభ్రం చేసి రాబోయే రోజుల్లో కొద్దిగా ప్యాచ్ వర్కులు ఉన్నాయి, ఆ ప్యాచ్ వర్కులు కూడా చేస్తాము. పట్టణంలోని సంగీత సాంస్కృతిక సంస్థలకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ తిరుమల సందర్శనకు ఆహ్వానం పలికింది. 2 సంస్థలకు చెందిన వారు తిరుమలలో హరినామ సంకీర్తన చేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ పట్నానికి చెందిన శ్రీ సాయిరాం సంగీత లహరి, కోలాట భజన మండలి సంస్థలను తిరుమలకు ఆహ్వానించారు. ఆ ప్రకారం ఆ 2 సంస్థలకు చెందిన వారు ఫిబ్రవరి 5వ తేదీన తెనాలి నుండి తిరుమలకు బయలుదేరి వెళ్లనున్నారు. తిరుమలలో వారం భజన కార్యక్రమంలో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు శాఖ నుండి ఆహ్వానం అందినట్టు టీం లీడరు వజుల లక్ష్మీ సునీత తెలియజేశారు. వారి ఆదేశాల ప్రకారం తిరుమలలో హరినామ సంకీర్తన చేస్తారు. అనంతరం శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి తెనాలి వస్తామని చెప్పారు. స్వామివారి ప్రత్యేక దర్శనానికి తిరుమలలో ఉచిత వసతికి పరిషత్ వారే ఏర్పాటు చేశారని వివరించారు. తెనాలి పరిసరాల్లోని ప్రజలు కూడా భజన బృందాలు ఏర్పాటు చేసుకుని స్వామివారి ఎదుట సంకీర్తన చేసిన ప్రత్యేక దర్శనం, ఉచిత వసతి అవకాశం పొందాలని సూచించారు. తమ సంస్థల ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు గోవింద నామాలు, కోలాటం ఉచితంగా నేర్పుతామని, ఆసక్తి కలవారు 9949313519 నెంబర్ను సంప్రదించాలని కోరారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా
ఈరోజు గానామృతం చేయటానికి తిరుమలలో జరిగే గానం చేయటానికి 15 మంది 3 బృందాలు సెలెక్ట్ అయినాయి. ఆ 3 బృందాల్లో మా బృందం రేపు 5వ తారీఖు ఈ తిరుమలలో గానం చేయటానికి వెళ్తున్నాము. వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఒకటి, మిగతాది గోవిందనామాలు కూడా ఈ కార్యక్రమంలో శిక్షణ ఇస్తున్నాము. ఎవరైనా ఆసక్తి గలవారు ఈ భజన బృందంలో చేరదలుచుకున్న వాళ్ళు వయసుతో నిమిత్తం లేదు. మాది సాయిరామ్ సంగీత లహరి. మేము ఒక బృందంగా ఏర్పడి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో కొంతమందికి శిక్షణ ఇచ్చి మా గురువు గారు శ్రీమతి లక్ష్మీ సునీత గారు రూరల్ మండలము కొలకలూరు ఆరోగ్య కేంద్రంలో PHNగా పనిచేస్తున్న పద్మశ్రీ పదవీ విరమణ సత్కార కార్యక్రమం జరిగింది. స్థానిక NGO కళ్యాణ మండపంలో బుధవారం ఘనంగా జరిగింది. డిప్యూటీ DMHO అన్నపూర్ణాదేవి ముఖ్య అతిథిగా హాజరై పద్మశ్రీని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణాదేవి మాట్లాడుతూ పద్మశ్రీ ఎంతో నిబద్ధతతో 34 ఏళ్ల పాటు ఎన్నో సేవలు అందించారని అన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన గురించి గుర్తు తెచ్చుకోవాలి ఎప్పుడైనా, అప్పుడే మనకి ఒక విలువ అనేది ఉంటుంది. ఇంకో నెక్స్ట్ ఏంటంటే మేమిద్దరం కూడా జాన్వరిలోనే పుట్టాము. అందుకే మా ఇద్దరికి ఒకరు అంటే బాగా అఫెక్షనేట్గా ఉంటామేమో తెలియదు, కానీ మనస్తత్వాలు కూడా ఇద్దరి ఒకటే. ఓపెన్ మైండ్, మేము ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్తాము, లోపల ఒకటి బయట ఒకటి. వాళ్ళు ఏమన్నా అనుకోనియండి, అంత మొహం మీదే చెప్పేస్తాను. పద్మశ్రీ గారు కూడా అంతే. అందుకనే నాకు మా ఇద్దరికి మనసు కూడా అలా కలిసి. స్థానిక వైష్ణవి జూనియర్ కాలేజీలో దంతవైద్య శిబిరం నిర్వహించారు. ఉచితంగా పరీక్షలు నిర్వహించి దంతాల సంరక్షణపై అవగాహన కల్పించారు. దంతాల సంరక్షణపై అందరూ శ్రద్ధ చూపాలని శివ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ హరిప్రియ సూచించారు. రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ వైష్ణవి జూనియర్ కాలేజీలో బుధవారం శివ మల్టీ స్పెషాలిటీ సహకారంతో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ హరిప్రియ మాట్లాడుతూ దంతాలను శుభ్రంగా ఉంచుకోకపోతే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు ప్రతిరోజు బ్రష్ చేసుకోవటం, ఏదైనా తిన్న తర్వాత నోరు పుక్కిలించడం చేస్తూ దంతాలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. అనంతరం విద్యార్థులకు దంత పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. కాలేజీ కరెస్పాండెంట్ పాటిబండ్ల శ్రీనివాసరావు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. శివ డెంటల్ హాస్పిటల్లో చెందిన ఫేషియల్ ఓరల్ డెంటల్ సర్జన్ అయినటువంటి యార్లగడ్డ హరిప్రియ గారు మా కాలేజీకి వచ్చి మా విద్యార్థులకు దంత సంరక్షణపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఇవాళ ఈ విద్యార్థులందరూ కూడా ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్, చాక్లెట్లు, కేక్స్ తిని దంతాలని అనారోగ్య వాతావరణంలోకి తీసుకెళ్తున్నారు. తర్వాత అవి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత దంత సంబంధ వ్యాధులు వచ్చి మరి డైజెస్ట్ సిస్టమ్ ఇదంతా కూడా వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసమై మా విద్యార్థుల్ని సలహాలు సూచనలు ఏమని మేడం గారు అడిగిన వెంటనే రావటం, మా మేడం గారికి మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం. Conducted this free dental awareness camp in Vaishnavi Junior College. I am really thankful for giving me this opportunity to the principal and management of Vaishnavi Junior College. Actually, I have conducted this camp in order to give a awareness among the students which are in small age. They wanted to know about what is happening around this dental problems, and regarding face and hair I am giving solutions and treatments. తెనాలి మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన బి శేషన్న ఇక్కడి నుంచి బదిలీపై వెళ్తున్న కమిషనర్ ఎం జశ్వంతరావుల ఆత్మీయ సత్కార సభ వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జశ్వంతరావు సేవలను కొనియాడారు. అధికారాన్ని సేవాభావంతో నిర్వహిస్తే ప్రజలు ఎందరికో మేలు జరుగుతుందని, అందుకు తగిన అధికారుల తోడ్పాటు ఉండాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు వంటి మంచి అధికారుల సమష్టి సహకారంతోనే తాను శాసనసభ్యుడిగా విజయవంతం కాగలిగినట్లు స్పష్టం చేశారు. తెనాలి మున్సిపల్ కమిషనర్గా 4 ఏళ్ల 6 నెలల పాటు పనిచేసిన ఎం జశ్వంతరావు ఎన్నికల కారణంగా ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్గా బదిలీపై వెళ్తున్న విషయం తెలిసిందే.
వీరి స్థానంలో కర్నూలు జిల్లా ధర్మవరం నుంచి బి శేషన్న తెనాలి మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీరిరువురి ఆత్మీయ సత్కార సభను బుధవారం స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధికా రమేష్ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే శివకుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అనుభవం కలిగిన అధికారులతో పరిపాలన సజావుగా ముందుకు సాగుతుందని చెప్పారు. తెనాలి కమిషనర్గా జశ్వంతరావు తన అనుభవాన్ని జోడించి అంకితభావం, చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించారని చెప్పారు. ఎమ్మెల్యే మనసెరిగి ప్రవర్తించడం, విధానపరమైన నిర్ణయాల్లో తగిన సూచనలు, సలహాలను ఇచ్చారని, ఏదైనా తెలియని అంశాన్ని తన నుండి అడిగి తెలుసుకున్నానని ఎమ్మెల్యే శివకుమార్ వివరించారు. ఆ పూరుపాకంలో ఉన్న ఆ కాలేజీని మా నాన్న సీట్లో కూర్చోబెడితే దాన్ని బిల్డింగ్స్ కట్టిన ప్రతి ఇటుక రాయి నాకు తెలుసు కాబట్టి అది చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది నాకు. స్టిల్ ఇప్పుడు కూడా ఆ మెమరీస్ గుర్తొచ్చినప్పుడల్లా ఆ సంవత్సరం ఇలా కట్టాం కదా, ఈ బిల్డింగ్ ఇప్పుడు కట్టాం కదా, ఈ బిల్డింగ్ ఇప్పుడు కట్టాం కదా, ఈ కోర్స్ ఇప్పుడు తెచ్చాం కదా, ఈ కోర్స్ వల్ల ఎంతమంది ఎంప్లాయీస్ వచ్చింది కదా నాకు అట్లా. సో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే నేను శాసనసభ్యుడిగా ఈరోజు జశ్వంతరావు నాతో ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణంలో, అలాగే ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి సార్ ఎలా అయితే బాగుంటుంది ఆలోచించి ఒక ఎమ్మెల్యేకి ఎలా చెప్పాలి అనేది ఆ ఎమ్మెల్యే మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నాకు అధికారులు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే మనస్తత్వాన్ని బట్టి గైడ్ చేస్తారు. ఈయనే ఎమ్మెల్యే ఒక రకంగా గైడ్ చేస్తారు, ఈయన ఎమ్మెల్యే ఒక రకంగా గైడ్ చేస్తారు, కల్తెక్కల ఎమ్మెల్యే ఇంకో రకంగా గైడ్ చేస్తారు, అవినీతి ఎమ్మెల్యే ఇంకో రకంగా గైడ్ చేస్తారు. ఇవన్నీ వాళ్ళకి తెలుసు. నేనేమైనా కొత్త నాకు మొదట ఎమ్మెల్యే వాళ్ళకి కాదుగా. వాళ్ళు ఏ పట్టణంలో ఎక్కడ జాబ్ చేసినా ఈ సిస్టమ్ ఉంటుంది. తన వ్యూస్ని అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి చెప్పి, సార్ ఇలా అయితే మన మున్సిపాలిటీ బాగుంటుంది, ఇలా అయితే మీకు అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, ఇలా అయితే మీకు ఇంకొంచెం మంచి పేరు వస్తుంది అని చెప్పి గైడ్ చేసి తన అనుగుణంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ని తీసుకురాగలిగారు. సో దీంతో ఎక్కడా కూడా ఎక్కడో ఒక విషయంలో ఇప్పుడు నేను అనేక సందర్భాల్లో ఇది వద్దు, నువ్వు నా మాట చేయమాకనేవాడిని. అసలు ఎట్లాంటివి పెట్టమాక, ముందు చూడు, జాగ్రత్త చూడండి. అట్లాగే ఎక్కడో చోట చైర్మన్ గారు ఇంతాక చెప్పినట్టు ఇది వద్దు అనేవాళ్ళు. ఎక్కడో చోట మా కౌన్సిలర్లు వచ్చి అన్నా ఏందన్నా అసలు ఈ పని కావట్లేదు, అది కావట్లేదు అని చెబుతూ ఉండేవాడు. నేను వినేవాడిని, ఇదిగో చూడు అక్కడ ఇలా ఉందంట, ఇలా ఉందంట. బట్ ఓవరాల్గా ఎక్కడా కూడా ఇది లేకుండా అంత మంచి సపోర్టింగ్గా మాటల ఇవాళ ఉన్న రాజకీయ సినారీలో 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు ఒక మున్సిపాలిటీ కమిషనర్ ఉంటామంటే మాటల తను మంచిగా అవ్వచ్చు, నేను అవ్వాలిగా, మేమిద్దరం మంచిగా అవ్వచ్చు, చైర్మన్ ఒప్పుకోవాలిగా, మేము ముగ్గురు మంచిగా అవ్వచ్చు, కౌన్సిలర్లు ఒప్పుకోవాలిగా, మేమందరం మంచిగా అవ్వచ్చు, మీరు ఒప్పుకోవాలిగా. ఇలా ప్రతిదీ ఇంటర్లింకే. కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ 2 మళ్ళీ ఈ సీట్లో తీసుకొద్దాం అని అనుకున్నప్పుడు శేషనాన్ని బాగుంటుంది అనుకున్నాము. బట్ డెఫినెట్గా చెబుతున్నాను, జశ్వంతరావు కన్నా సమర్థవంతంగా చేయగలదని ఇంతాక ఆయన మాటల్లో నేను నా ప్రొడక్షన్, నా సిక్స్త్ సెన్స్ అపారంగా ఉంటుంది. భగవంతుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క కళ ఇస్తాడు. అవి మన అదృష్టాన్ని బట్టో లేకపోతే మన దీన్ని బట్టి వస్తాం. బదిలీపై వెళ్తున్న కమిషనర్ ఎం జశ్వంతరావు తన ప్రసంగంలో రకరకాల ఒత్తిళ్లు, ఆటుపోట్లు ఎదురైనా సంయమనంతో విధులను నిర్వహించినట్టు గుర్తు చేసుకున్నారు. రాజకీయ నాయకులకు, ప్రజలకు ఏదొక మంచి చేయాలనే భావన ఉంటుందని, ప్రతిపక్షాలకు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలనే చూస్తుంటాయని చెప్పారు. ఈ పరిణామంలో తమపై ఇచ్చే ఈక్వేషన్లను బ్యాలెన్స్ చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్లటమే అధికారిగా తన బాధ్యత అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయలేదని, విధి నిర్వహణలో ఎక్కడా ఎలాంటి పొరపాటు చేయలేదని చెప్పారు. నాకు తెలిసి ఇదే టౌన్లో ఉన్న పాపులేషన్కి చాలా తక్కువ పట్టాలు మాత్రం ఇచ్చారు. అక్కడ
కానీ మా తెనాల్లో మాత్రం మరి 20,000 చిల్లర ఇచ్చాం. మరి మీ అందరూ కూడా కష్టపడి పనిచేశారు. మరి 4.5 సంవత్సరాల జర్నీ మీతో గడిచినందుకు మరి మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాను. ఎందుకంటే కష్టం అంటే ఒక ఉద్యోగం అన్న తర్వాత కొన్ని అంటే ఉంటాయి, కొన్ని కష్టాలు నష్టాలు ఉంటాయి. కానీ కొంచెం ఓపిక పట్టి ఆ సమస్యను కొంచెం డీల్ చేసుకుంటే మరి సమస్యలన్నీ పోతాయి. కాబట్టి మరి రాధిక మేడం గారు అలాగే కౌన్సిలర్స్ ఉన్న మన వాళ్ళందరూ కూడా మరి అలాగే టీడీపీ పార్టీ కౌన్సిలర్స్ కూడా ఇప్పుడే వచ్చారు. అందరూ కూడా మరి శాసనకు కూడా మరి పూర్తి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరికీ మరి చివరిసారిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. తెనాలి కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ డిపార్ట్మెంట్లో జశ్వంతరావు తనకు సీనియర్ అని సోదర సమానుడిగా చెప్పారు. జిల్లాలోనే తెనాలి మున్సిపాలిటీని అగ్రగామిగా నిలిపినట్టు అందరి మాటల ద్వారా తెలుస్తోందని, తను ఆ ఖ్యాతిని నిలబెడతానని హామీ ఇచ్చారు. అందరం చేయి కలుద్దాం, ఈ మున్సిపాలిటీ అభివృద్ధిలోకి పాటుపడదాం. నాకు కూడా ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధిలో కొంత పాత్ర ఇచ్చి నా పేరు కూడా ఆ బోర్డు మీద, మున్సిపల్ కమిషనర్స్ బోర్డు మీద మంచి కమిషనర్ అయినటువంటి పాత్ర కల్పించడానికి అవకాశం కల్పించాలనేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖలేదా నసీం తన ప్రసంగంలో సీనియర్ అధికారి జశ్వంతరావుకు తాజా బదిలీ పదోన్నతిగా భావిస్తున్నానని అన్నారు. సిన్సియర్గా విధులు నిర్వహించారని ప్రశంసించారు. మండల తహసీల్దార్ కె రవిబాబు మాట్లాడుతూ గతంలో ఒంగోలు జిల్లాలో ఎన్నికల విధుల్లో భాగంగా కమిషనర్ జశ్వంతరావు తాను కలిసి పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. జశ్వంతరావు వ్యక్తిత్వం, విధి నిర్వహణలోని అంకిత భావాన్ని ఆయన ప్రశంసించారు. జశ్వంతరావుతో తమ విధి నిర్వహణ అనుభవాలను మున్సిపల్ ఆరోగ్య అధికారి కెహెచ్ నిర్మల, మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ, హౌసింగ్ ఈఈ భాస్కర్, మెప్మా ఎంఎంఎం మాధవరావు, మున్సిపల్ ఇంజనీర్ నాగమల్లేశ్వరరావు పంచుకున్నారు. విశ్రాంత జిల్లా పంచాయతీ అధికారి సజ్జా సుబ్బారావు జశ్వంతరావుతో తనకు గల అనుబంధాన్ని వివరించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, కౌన్సిలర్లు పేరం సంజీవరెడ్డి, తాడివేని రామయ్య మాట్లాడుతూ జశ్వంతరావు సేవలను అభినందించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు గొడవర్తి సాయి హరిరాం, షేక్ దుబాయ్ బాబు, మొగల్ అహ్మద్, దాసరి వీరవసంతరావు, షేక్ ఇస్మాయిల్, ఆవుల కోటయ్య, యాతాటి అనిల్, టూటౌన్ సిఐ సుధాకర్ బాబు, రాష్ట్ర జలవనరుల కార్పొరేషన్ డైరెక్టర్ మన్నవ ప్రభాకర్, కృష్ణవలిజ, పూసల కార్పొరేషన్ డైరెక్టర్ కావేటి నిర్మల, కట్టారి హరీష్ పాల్గొన్నారు. సభ అనంతరం బదిలీపై వెళ్తున్న కమిషనర్ ఎం జశ్వంతరావు ప్రస్తుత కమిషనర్ బి శేషన్నను ఘనంగా సత్కరించారు. అసలు ఏ టైంలో ఉన్నా చేయని నిన్న మా మిత్రుడు అంటే ట్రాన్స్ఫర్స్ వచ్చిన తర్వాత ఒక తహసీల్దారు ఇట్లా మీ కమిషనర్ గారు కూడా ట్రాన్స్ఫర్ వచ్చిందంటే మా ఆ అబ్బాయి చెప్తున్నాడు, మా కొలీగ్ అబ్బాయి అంటున్నాడు, అంటే బాధతో కూడిన ఆయన హాల్లోకి వెళ్తే బయటకు వస్తూ నవ్వుతూ వస్తాడంట. అంటే తన సమస్యని ఆడు చెప్పుకున్న తర్వాత సార్ చెప్పే స్పందన, ఆయన అంటే చెప్పే మాటలు కావచ్చు, లేకపోతే ఎక్స్ప్రెషన్స్ అంటే ఆ సమస్యని విని దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తే హ్యాపీగా బయటకు వస్తాడు. మున్సిపాలిటీ వాళ్ళు ఎంతో కష్టపడి రూపొందించిన ఈ ప్రతి ఒక్క పని ఎంతో మెటిక్యులస్గా చేసిన ఘనత మన కమిషనర్ గారికి దక్కుతుంది. మన శాసనసభ సభ్యులు శ్రీ అన్నపతిని శివకుమార్తో పాటు సమానంగా కష్టపడ్డారు. అలాగే ప్రతి పని ఎంతో మెటిక్యులస్గా చేసేవాళ్ళు. మేము 2.5 years క్రితం అలానే కరోనా టైంలో మన తెనాలి డెవలప్ కోసం ఎంతో కృషి చేశారు. అలాంటి వ్యక్తి ఈ రోజున ట్రాన్స్ఫర్ అయ్యి ఒంగోలుకి వెళ్తాం అంటే కొంచెం బాధగా ఉన్నా కూడా వృత్తిపరంగా తప్పదు కాబట్టి అలానే కొత్త కమిషనర్ గారికి మేము వెల్కమ్ చెప్తూ మంచితనం అది ఇక మనందరం కూడా ఎవరైనా మన దగ్గరికి వస్తే కోపంతో వస్తే కూల్ చేయాలనే ఒక టిప్ మనకి ఇచ్చి వెళ్తున్నారు. అంతకన్నా నేను చెప్పేది ఏం లేదు. అట్లా అని మనందరం కూడా మరి అట్లానే కొత్తగా వచ్చిన శేషన్న గారు కూడా ఈ టిప్ని పాటించాలని కోరుకుంటూ. కమిషనర్ గారి గురించి అందరూ బాగానే చెప్పారు, కానీ నేనైతే మాత్రం పిసినారుగా అనుకుంటాను. ఎందుకంటే తెనాలి మున్సిపాలిటీకి సంబంధించి మరి మా వార్డులో అనేక సమస్యలు ఉంటా ఉంటాయి. మరి ఏదన్నా ఫండ్ అని ఏమంటే మరి పలానా కొంచెం ఒక 5 లక్షలు 10 లక్షలు ఎస్టిమేషన్ వేస్తే కొంచెం అర్జెంట్ అని అన్నా కానీ దాన్ని చూసుకొని నిజంగా దాని వివరం తీసుకొని మరి పెట్టిగా అవి మొత్తం వివరం తీసుకున్న తర్వాత మాత్రం సంతకం పెట్టేవాళ్ళు. అంటే అంత జాగ్రత్త.
మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు అవుట్సోర్సింగ్ కానీ మెక్మాకు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. అందరూ అంతా మన కుటుంబ సభ్యుల్లాగా ఉండాలన్న ఉద్దేశంతో ఎవరిని మార్పులు చేర్పులు చేయకుండా కొద్దిపాటి వాళ్ళు కొంత పని చేసే కాడ మొరాయిస్తున్నప్పటికి కూడా అంతా మన వాళ్ళన్న ఉద్దేశంతో సదయోతో కమిషనర్ గారు మా శాసనసభ్యులు అన్నపతి శివకుమార్ గారు వ్యవహరించారు. ఈయన వచ్చిన తర్వాత ఎట్లన్నా కూడా పెట్టి ముందు 1వ తారీఖుకి గవర్నమెంట్ ఉద్యోగాలకి డబ్బులు రాకపోయినా అవుట్సోర్స్ ఉద్యోగాలకు మాత్రం 1వ తారీఖు 2వ తారీఖుకి జీతాలు వేసేవాడు. కమిషన్ గారు ఇప్పుడు వెళ్తున్నారు, మాకు ఎంతో బాధగా ఉందని వాళ్ళందరూ చెప్పుకుంటుంటే నేను విన్నాను. అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభను జయప్రదం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పొన్నూరు నియోజకవర్గంలోని వడ్లమూడి క్వారీ వద్ద ఇటీవల జరిగిన చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు విచ్చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో కొత్తగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. వాస్తవానికి ప్రజలంతా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇన్నాళ్ళు ప్రజలకు దూరంగా ఉన్న ముఖ్యమంత్రి ఫ్యాషన్ షో మాదిరిగా బహిరంగ సభల పేరుతో ప్రజల ముందు ర్యాంప్ వాక్ చేస్తున్నారని విమర్శించారు. ఆ సభలు రాజకీయ సభల్లా లేవన్నారు. రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయిందని, అప్పులపాటు చేశారని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను వనరులను దోచుకున్నారని ఆరోపణ చేశారు. సామాజిక సాధికారత ఎక్కడా లేదని, రాష్ట్రంలో 4 రెడ్లు నలుదిశలా పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు. రా కదిలిరా 29వ తారీఖు జరిగిన బహిరంగ సభ విజయవంతం అయిన సందర్భంలో తెనాలి నియోజకవర్గ ప్రతి కార్యకర్త, హాజరైన ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనందరికీ తెలుసు దాదాపు 16 సభలు 5వ తారీఖు నుంచి మొన్నటి వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క సభలో కూడా తండోపతండాలుగా ప్రజలు తరలి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలుకుతూ మేము సైతం అన్నట్టుగా మద్దతు పలికినటువంటి ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. 5 కోట్ల ఆంధ్రులు కూడా మీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండరు. మీరు సిద్ధం అంటున్నారు కదా, ఎందుకంటే న్యాయం మా పక్కన ఉంది. మీరు అనుకునే దేవుడు మా పక్కన ఉన్నాడు, ఎందుకంటే న్యాయం మా అయిపోయింది కాబట్టి. మేము దేవుడిని ఏది కోరుకోవాల్సిన అవసరం, న్యాయం మా అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా న్యాయం వైపు ఉంటాడు దేవుడు, ధర్మం వైపు ఉంటాడు దేవుడు. ఏ దేవుడైనా సరే, ఆ యేసుక్రీస్తు అయినా, అల్లా అయినా, ఏ దేవుడైనా మా అయిపోయి ఉంటాడు, ఎందుకంటే మాది న్యాయం, ధర్మం మా వైపు ఉంది కాబట్టి. మోసకారులు ఇప్పుడు దాకా మోసం చేసి సంక్షేమం పేరులో అవినీతి, అభివృద్ధి అనేది శూన్యం, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం, సమస్తం ఈ రోజున భూస్థాపితం చేసినటువంటి చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి. చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపార దుకాణాల షట్టర్లను పగలగొట్టి దొంగతనాలు చేస్తున్న అతన్ని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. వ్యాపార దుకాణాల షట్టర్లను పగలగొట్టి దానిలో నగదు అపహరించే దొంగను అరెస్ట్ చేసినట్లు 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు తెలిపారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జనవరి 13 తేదీన అర్ధరాత్రి సమయంలో బాలాజీరావుపేట ఆశా థియేటర్ పక్కన ఉన్న ఆటోమొబైల్ షాప్ షట్టర్ పగలగొట్టి దానిలో ఉన్న 55,000 నగదును గుర్తు తెలియని వ్యక్తి అపహరించినట్లు షాప్ నిర్వాహకులు శానంపూడి రఘురామిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుగుతుండగా తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలము తేతలి గ్రామానికి చెందిన పంది మణికంఠ అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా షాప్ దొంగతనం చేసినట్లు అంగీకరించారు. అలాగే గతంలో కూడా పట్నంలోని 2 ప్రాంతాల్లో దొంగతనం చేసినట్లు తెలిపారు. దీంతో అతని వద్ద బంగారపు వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నట్లు వివరించారు. సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. దీంట్లో ఒక 3 కేసుల్లో రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పంది మణికంఠ అనే అతను తెతలి గ్రామము తణుకు దగ్గర సంబంధించిన వాడు. అతను బై రూట్ కాకుండా ఆ ట్రైన్ ట్రాక్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలో దొంగతనం చేయడం అనేది చేస్తూ ఉన్నాడు.
2 days బ్యాక్ మేము మా నైట్ బీట్ వాళ్ళు వాడిని ఏదో అనుమానాస్పదంగా పట్టుకొని విచారించిన తర్వాత ఈ 3 కేసుల్లో మేము చేసినాం సార్ అన్నారు. ఒకటి రీసెంట్గా 13వ తారీఖున నైట్ ఇక్కడ రఘురామరెడ్డి యొక్క షట్టర్ పగలగొట్టి ఒక 55,000 రూపాయలు తీసుకుంటాడు. ఈ 1/23 వచ్చేటప్పటికి ఇది చెంచుపేటలో ఒక నివాస గృహంలో బ్యాక్ డోరు పగలగొట్టి తీసుకుంది. తర్వాత ఈ 97/23 వచ్చేటప్పటికి 7 గ్రాములు వెండి పట్టాలను ఒక పెద్ద ఉంగరం చిన్న ఉంగరం ఇవి వచ్చేటప్పటికి బాలాజీరావుపేటలో అక్కడ ఒక బ్యాక్ సైడ్ డోర్ పగలగొట్టి తీసుకుంటున్నాం. ఈ 3 కేసుల్లో ఛేదించడం జరిగింది. దొంగ అనే అతన్ని మేము ఐడెంటిఫై చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి నైట్ పూటకు మేము వీలైనంతవరకు అనవసరంగా సంచరించమాని అని చెప్తా ఉన్నాం. ఏమన్నా పని ఉన్నప్పుడు మాత్రమే ప్రయాణించండి, అదర్వైజు ఆ రైల్వే స్టేషన్ ఏరియాలో తిరగమని అని చెప్తా ఉన్నాం. అంటే ఇట్లా ఎక్కువ మంది తిరగకుండా కానీ ఉంటే మనకి ఎవరు మంచోడు ఎవరు చెడ్డవాడు అని మా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇట్లా పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా కేసులు ఏమన్నా ఉన్నా కూడా పాతవి కూడా చూద్దామని చెప్పి ప్రయత్నం చేశాము. అతను ఈ 3 కేసుల్లో మాత్రమే అడ్మిట్ కావడం జరిగింది. వీటిలో ఈ 3 కేసులు అతను రిమాండ్ చేస్తాం. కొల్లిపర మండల గ్రామము మున్నంగిలోని ప్రార్థనా మందిరంలో జరిగిన జనవరి పండుగలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తమకు ప్రభు ఆశీస్సుల కోసం ప్రార్థన చేయాలని కోరారు. తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో గల క్రీస్తు లూథరన్ చర్చిలో బుధవారం 2024వ సంవత్సరాది కృతజ్ఞతా పండుగలను భక్తిపూర్వకంగా జరుపుకున్నారు. చర్చి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆ వేడుకల్లో పాల్గొన్నారు. పాస్టర్ రెవరెండ్ టి బాబు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రభు అందరినీ ఆశీర్వదిస్తారని, తమకు కూడా ఆశీస్సులు ఇచ్చేందుకని ప్రత్యేకంగా ప్రార్థించాలని ఎమ్మెల్యే శివకుమార్ కోరారు. గ్రామ సర్పంచ్ వేమూరి దీనమ్మ అంజయ్య దంపతులు, మున్నంగి 1 ఎంపీటీసీ చోడగిరి రామయ్య, సంఘ పెద్దలు కనపాల రమేష్, అయ్యంకి యోహాన్, వేమూరి లాజర్, వేమూరి ప్రకాష్, బాటిబండ్ల సురేష్, కొండూరు అశోకు, పనుకూరి శేఖరు, చొప్పర సుబ్బారావు, చొప్పర సత్తయ్య, వేమూరి స్వామియేలు, కనపాల ఏసేబు తదితరులు పాల్గొన్నారు. మాసంలో జరిగే ఈ పండుగని మీ అందరూ జరుగుతుంటూ నాకు ఆహ్వానించి ఈ అడ్డలకు తీయాలి. అలాగే ప్రభువైన జీసస్ క్రైస్ట్ ఆశీర్వాదాన్ని పాస్టర్ సంప్రదాయాలు అందరిస్తున్నందుకు సంతోషపడుతూ తప్పకుండా ఎందుకంటే సహజంగా మనందరం ప్రయత్నం చేసేది మన జీవితాలు బాగుంటారని మనతో పాటు మన చుట్టూ గ్రామాల్లో జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా తెనాల్లో ట్రాఫిక్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు వివరించారు. వాహనాలను నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం సూచించారు. 35వ జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా తెనాలిపట్నంలో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వాహనాలు నడిపే సమయంలో సీటు బెల్ట్, హెల్మెట్ను ఖచ్చితంగా ధరించాలని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే నేరమని చెబుతూ ప్రమాదాలు జరిగే అవకాశం హెచ్చుగా ఉంటుందన్నారు. వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుతూ వెళ్లటం కూడా నేరమేనని హెచ్చరించారు. ప్రమాదాలతో ఆటలాడొద్దని, మీతో పాటు ఎదుటివారిని ప్రమాదాలకు లోను చేయొద్దని సలహానిచ్చారు. 2 టౌన్ సీఐ సుధాకర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అయినప్పటికీ కొందరు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. ప్రమాదాలను నివారించాలంటే అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ను పాటించాలని సూచించారు. ఆర్టీసీ తెనాలి డిపో రాజశేఖర్, మోటార్ వాహన తనిఖీ అధికారులు ఎన్ గోపాల్, రాఘవరావు, మధుసూదన్ రావు, తెనాలిపట్నం మెకానిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కరీముల్లా, సభ్యులు, వాహన డీలర్లు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు ఆర్టీఓ గారు మరియు వారి సిబ్బంది, ఎంబీఐ గారు, మరి ఏఎంఈఐ గారు, డిపో మేనేజర్ గారు మరియు మేము తెనాలి పోలీసులను పాల్గొనడం జరిగింది. చాలా చక్కగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీంతోపాటు అందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకి భద్రతా వారోత్సవాలే కాదు, సెల్ఫ్ సెక్యూరిటీ లేదా వాళ్ళ యొక్క ప్రాణాలను రక్షించుకోవడం కోసమని ఒక మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి,
అందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అందరూ కూడా ప్రతి ఒక్క డ్రైవర్లు కూడా తాగి నడపకుండా ఉండే విధంగా ఉండాలి అనేసి ఈ భద్రతా వారోత్సవాలే కాదు, మరియు వాళ్ళ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సి వస్తుంది. ఎక్కువగా యూత్ తెలియకుండా ర్యాష్ డ్రైవింగ్ చేయటము, లేకపోతే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ, అలాగే హెల్మెట్ లేకుండా పోవటము, ట్రిపుల్ రైడింగు, ఇవన్నీ కూడా రోడ్ యాక్సిడెంట్ కారణాలే అవుతున్నాయి. మీరు అనుకోవచ్చు మేము చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్, మేము చాలా ఈజీగా తప్పించుకొని వెళ్ళిపోతామని. రోడ్డు ప్రమాదం అనేది చెప్పి రాదండి. అప్పటికప్పుడు తెలియకుండా జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటారు. కాబట్టి అది ఏ రూపంలో అయినా రావచ్చు. ముందుగా ఎస్ఐ గారు చెప్పినట్టు మనం రహదారి భద్రత పట్ల నిబద్ధత కలిగి మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఉదాహరణకి 2 వీలర్ డ్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా సెల్ ఫోన్ హెల్మెట్ ధరించాల్సిందే. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు. తెనాలి కమిషనర్కు బండి శేషన్న బాధ్యతలు స్వీకరించారు. వీరు ధర్మవరం మున్సిపాలిటీ నుండి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న కమిషనర్ ఎం యశ్వంతరావు ఒంగోలుకు బదిలీ అయ్యారు. తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తూ బదిలీపై తెనాలి వచ్చారు. ఎప్పటి వరకు కమిషనర్గా పనిచేసిన ఎం యశ్వంతరావు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శేషన్న మాట్లాడుతూ తెనాలి పట్టణంలో కమిషనర్గా బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు, ఉద్యోగుల సహకారంతో తెనాలి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. పూర్వ కమిషనర్ ఎం యశ్వంతరావు మాట్లాడుతూ తెనాలి పట్టణంలో 4.5 సంవత్సరాలు పనిచేయడం సంతృప్తిని ఇచ్చిందన్నారు. అందరి సహకారంతో తెనాలి పట్టణాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. తనకు అందించిన సహకారాన్ని శేషన్నకు కూడా అందించాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు బండి శేషన్న. ఈరోజు ఇక్కడ యాజ్ కమిషనర్గా ఛార్జీ ఇందాకనైంది తీసుకున్నాను. ఇంతవరకు ఇక్కడ పరిపాలన ఏ విధంగా అయిందో గౌరవ శాసకులైనటువంటి శ్రీ శివకుమార్ గారు, అలాగే గౌరవ చైర్పర్సన్ టి రాధిక గారు, అలాగే గౌరవ వార్డు మెంబర్లు, కోఆప్షన్, అలాగే నాతోటి ఉద్యోగ బృందమైనటువంటి అందరి సహకారంతో, అలాగే రాబోయే కాలంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారి యొక్క సహాయ సహకారంతో ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నామో, ఏ లెవెల్ అయితే ఉన్నామో ఆ లెవెల్కు డౌన్ కాకుండా దాన్ని లెవెల్గా కాపాడడానికి నా వంతు ఇదిగా ఉంటారనేసి. అలాగే మా ఇద్దరి పరిచయం గత 25 సంవత్సరాల నుంచి మేము ఫ్రెండ్స్గా ఉన్నాం. కాబట్టి నాకైతే ఏదైతే ప్రజలు, అలాగే స్టాఫ్, మీడియా మిత్రులు అందరూ కౌన్సిలర్స్ కావచ్చు, అలాగే చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా కోఆపరేట్ చేస్తారు. అలాగే మన సిబ్బంది తప్పకుండా మరి బి శేషన్న కొత్తగా జాయిన్ అయిన కమిషనర్ గారికి వీరందరూ కూడా తోడ్పాటు అందించాల్సిందిగా కోరుకున్నాం. పట్టణ తాలూకా హైస్కూల్ మైదానంలో శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభోత్సవాలు కొనసాగుతున్నాయి. స్వామివారికి అభిషేకాలు చేసి హోమాలు జరిపించారు. స్థానిక కొత్తపేటలోని తాలూకా స్కూల్ గ్రౌండ్ ఆవరణలో శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు బుధవారం 3వ రోజు వైభవంగా నిర్వహించారు. పూజ్య శ్రీ బాలస్వామీజీ పర్యవేక్షణలో ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, అర్చనలు, అభిషేకాలు ఘనంగా జరిపారు. వేద పండితులు హోమాలు జరిపి గోపూజలు చేశారు. స్వామివారికి విశేషంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ప్రముఖ అన్నమాచార్యుల ఉపాసకురాలు శోభారాణి అన్నమాచార్య విశిష్టతను, శ్రీనివాసుని వైభవం తన ప్రత్యేక ఉపన్యాసంలో తెలియజేశారు. అన్నమయ కీర్తనలను ఆలపించారు. బాలస్వామీజీ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి దాని విశిష్టతను తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజలు జరిపారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో మఠం ట్రస్ట్ చైర్మన్ నంబూరి వెంకటకృష్ణమూర్తి, సెక్రటరీ ఉప్పల నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ ఎం రమణయ్య, కుమార్ వంశ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, వరలక్ష్మి, ప్రభారాణి, రామకృష్ణ, శాలిగ్రామ మఠం శ్రీ విద్యాపీఠం జయలక్ష్మి, మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు.
పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటి శుభదినాల్లో సంబంధిత ప్రజలు పేదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తూ సేవాభిలాషను పెంపొందించుకుంటున్నారు. కాళీమాత దేవాలయం వద్ద జరిగిన అన్నదానం ఇలాంటిదే. స్థానిక శివాజీ చౌక్లో వేంచేసిన కాళీమాత ఆలయం కమిటీ చైర్మన్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ 50వ పుట్టినరోజు వేడుకలను బుధవారం జరుపుకున్నారు. పట్టణ శివాజీ చౌక్లోని దేవస్థానం వద్ద పేదలకు అన్నదానం చేశారు. కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను పేదల మధ్య జరుపుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో గుమ్మడి అపర్ణ, శాఖమూరి చంద్ర, ఎర్రు శ్రీనివాసు, కందేపి సీతారామయ్య, నక్కా వెంకటేశ్వర్లు, మాదాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గుమ్మడి రమేష్ గారి 50వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున కాళీమాత దేవస్థానం ఆవరణలో ఆమె ఆశీస్సులతో మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా పేదవారికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా మాకు పెద్దలు చెప్తారు, అన్నం పరమ స్వరూపం, అన్నదాత అన్ని దానాలకు మంచిదానం. మరి అలాంటి చక్కగా ఆయన పుట్టినరోజున ఈ పేదలందరికీ అన్నదానం చేయడం చాలా గొప్ప విషయం. బోర్డు చైర్మన్ అయినటువంటి గుమ్మడి రమేష్ గారు 50వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా మన శివాజీ చౌక్లో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆయన ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి ముందు సెలవు తీసుకున్నాను. ఇలాంటి ఆ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరిపి ఇంకా కోవిడ్ విపత్కర కాలంలో బాధితులకు వైద్యం చేస్తూ కరోనా సోకి మృతి చెందిన అమర వైద్యులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. పట్నంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేసిన రోజుల్లో వైద్య రంగంలో ఫ్రంట్ వారియర్లుగా సేవలందించిన వైద్యులు పలువురు అదే వైరస్ బారిన పడి మృత్యువు పాలయ్యారు. కరోనాను ఎదుర్కొనేందుకు ఎలాంటి విధి విధానాలు, చికిత్స లేని పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది ఎంతో సాహసంతో విధి నిర్వహణలో పాల్గొన్నారు. వీరిలో కొందరు కరోనా కోరల్లో చిక్కారు, అసువులు కోల్పోయారు. దేశవ్యాప్తంగా దాదాపు 2000 మంది వైద్యులు అప్పట్లో చనిపోగా ఆంధ్రప్రదేశ్ 120 మంది, తెనాలి 3 IMA వైద్యులు ప్రాణాలను కోల్పోయారు. అటువంటి అమర వైద్యుల దినోత్సవాన్ని జరిపేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. అహింస అనే ఆయుధంతో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి రోజైన జనవరి 30వ తేదీని ఎంచుకుంది. అదే రోజున కోవిడ్ అమర వైద్యుల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరిపారు. ఇందులో భాగంగా IMA తెనాలి మంగళవారం రాత్రి అమర వైద్య దినోత్సవాన్ని నిర్వహించారు. బోస్ రోడ్లోని IMA హాల్లో IMA అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అమర వైద్యులకు పుష్పాంజలి ఘటించారు. అమర వైద్యుల ధైర్య సాహసాలను స్మరించుకున్నారు. అనంతరం IMA హాల్ నుండి గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పావని ప్రియాంక, ఉపాధ్యక్షుడు డాక్టర్ కె అనిల్ కుమార్, కోశాధికారి డాక్టర్ కె శ్యాంప్రసాద్, సంయుక్త కార్యదర్శి జి మధుప్రభాకర్ బాబు, ఇతర వైద్యులు, హెల్పింగ్ హ్యాండ్, రోటరీ క్లబ్ బాధ్యులు, శ్రీ చైతన్య విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. కోవిడ్ అమరవీరుల దినోత్సవంగా IMA దేశవ్యాప్తంగా కోవిడ్లో మరణించిన డాక్టర్స్ అందరినీ స్మరించుకుంటూ, వారి త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ వారికి మన ట్రిబ్యూట్ని సమర్పించడమే ఈ కోవిడ్ అమరవీరుల దినోత్సవం అండి. ప్రతి సంవత్సరం జనవరి 30వ తారీఖున ఈ కోవిడ్ మైటర్స్ డేగా IMA డిసైడ్ చేసింది. అనౌన్స్ చేయడం ద్వారా అందరూ ఆల్ ఓవర్ ఇండియా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరూ ఎలాగైతే యుద్ధంలో పోరాడి గెలిచిన జవాన్లకి వాళ్ళ ట్రిబ్యూట్స్ని సమర్పిస్తారో, అదేవిధంగా కోవిడ్ మహమ్మారి మీద పోరాడి గెలిచిన డాక్టర్స్ అందరూ, అందులో అమరులైన ఎంతోమంది మన డాక్టర్స్ని తలుచుకుంటూ ఈరోజు మనం ప్రాణాలతో ఉన్నాము అంటే ఎంతోమంది డాక్టర్స్ కష్టపడి ఎన్నో ప్రాణాలని కాపాడారు. వాళ్ళని స్మరించుకోవటం మన బాధ్యత. ఆ బాధ్యతని ఇవాళ తెనాలి IMA వారి తరపున క్యాండిల్ మార్చ్ ర్యాలీగా తెనాలి IMA నుంచి శివాజీ చౌక్ వరకు ఈ క్యాండిల్ మార్చ్ జరుగుతుంది. నేషనల్ IMA కూడా డిసైడ్ చేసింది. తర్వాత ఈ కోవిడ్లో మన ఫస్ట్ వేవ్లో ట్రీట్మెంట్ విధి విధానాలు లేక మన డాక్టర్లు చాలామందికి ప్రాణాలు పోసి అందులోనే వాళ్ళు ప్రాణాలు త్యాగం చేశారు. అందులో డాక్టర్ లవకుశులు గారు మన తెనాలిలో సీనియర్ మోస్ట్ ఫిజిషియన్ అండ్ ఎక్స్పర్ట్ ఫిజిషియన్. దుగ్గిరాల్లో ఈవీఎం, వీవీప్యాట్లపై అవగాహన కార్యక్రమాన్ని అధికారులు బుధవారం నిర్వహించారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దుగ్గిరాల్లోని వెనుగళ్ల బాపమ్మ మెమోరియల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఈవీఎంల ద్వారా ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు. ఈవీఎం, వీవీప్యాట్ను ప్రదర్శనకు ఉంచారు. ఈవీఎంల ద్వారా ఓటు వేస్తే వేరే పార్టీకి పడుతుందన్న అపోహ చాలా మందిలో ఉందని, అది వాస్తవం కాదని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అవినీతికి తావు లేకుండా, ఎటువంటి పదవులు ఆశించకుండా పార్టీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి కీర్తిశేషులు తుమ్మల సాంబశివరావు అభినందనీయులని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు.
అమృతలూరు మండల పరిధిలోని మోపర్రు ఏఆర్సీ హాస్టల్లోని విద్యార్థుల సౌకర్యార్థం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆర్థిక సహకారంతో తుమ్మల సాంబశివరావు జ్ఞాపకార్థం 5 రకాల పౌష్టికాహారం పర్వతనేని భానుప్రసాద్, దావులూరి శ్రీనివాసరావు చేతుల మీదుగా హాస్టల్ నిర్వాహకులు రాజుకు అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ నేటితరం సాంబశివరావును స్ఫూర్తిగా తీసుకోవాలని, గ్రామ అభివృద్ధికి తన ఎంతో కృషి చేశారని ఆయన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో కొడాలి రవీంద్రబాబు, నార్నివాసు, మల్లిపెద్ది సర్వేజీ, చేకూరి నరేంద్ర కుమార్, నార్ల చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏఆర్సీ హాస్టల్లో గత 10 సంవత్సరాల నుండి మరి పిల్లలకి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఏఆర్సీ హాస్టల్లో రాజుగారి ఆధ్వర్యంలో జరిగేదంటూ మరి ఇక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళంతా కూడా పేద పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా దగ్గర ఉండాలనే ఉద్దేశంలో మరి అల్పాహారంగా మరి స్కూల్ నుంచి రాగానే పిల్లలకు పెట్టాలనే ఉద్దేశంలో ఏదో ఒక పెద్ద గ్రామ పెద్ద పేరు మీద, లేకపోతే మా పార్టీలో అంతకుముందు గతంలో పనిచేసిన వారి పేరు మీద ఇవ్వటం ఆనవాయితీ. ఈరోజు కూచిపూడికి చెందిన తుమ్మల సాంబశివరావు గారు ఆయన జ్ఞాపకార్థం ఇవ్వటం జరుగుతుంది. ఆ సాంబశివరావు గారి గురించి మరి మనం చెప్పుకోవాలంటే చాలా ఉత్తమమైన వాడు. రాజకీయాల్లో నేర్చుకోవాల్సింది అవినీతి అనేది లేదు, పదవి అనేది అడగడం. ఆ గ్రామంలో కూచిపూడిలో అన్ని వర్గాలకి సేవ చేయాలనే ఉద్దేశంలో మరి ఆ దళిత వాడికి సంబంధించి మన ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చిన తర్వాత శ్మశాన వాటిక ఏర్పాటు కానీ, అట్లాగే దళిత వాడికి మరి రోడ్డు లేకపోతే ఎన్టీఆర్ రోడ్డు అని ఆ స్థలాన్ని మరి కొని చేపించడం కానీ, అట్లాగే పిల్లలకి స్కూల్లో పిల్లలకి బీసీ పిల్లలకి వీళ్ళందరికీ ఇబ్బందిగా ఉంటుందని డోనర్తో మాట్లాడి ఒక ఎలిమెంటరీ స్కూల్ నిర్మాణం చేయడంలో కానీ, రైతులకి సంబంధించి వంతెనలు కానీ అట్లా గ్రామ సమస్యలే మరి ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన మొదటి నుంచి కూడా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అవ్వాతాతలకు నెల పింఛన్, ఎకరన్నర కౌలుకు సమానం. సంక్షేమంతో పేద మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలన్నదే సీఎం అభిమతం. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గంలో గరిష్ఠిగా సంక్షేమం అందించాను. వైఎస్ఆర్ ఆసరా కింద పట్టణంలో 47.88 కోట్లను నేరుగా ప్రజలకు అందించాను. ఆసరా సంబరాల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. అధికారాన్ని సేవాభావంతో నిర్వహిస్తేనే ప్రజలకు మేలు, అందుకు తగిన అధికారుల తోడ్పాటుతోనే విజయం సాధించా. మున్సిపల్ కమిషనర్ల ఆత్మీయ సత్కార సభలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.